అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను శ్రీకాళహస్తీశ్వర శతకములోని 41 నుండి 50 పద్యాలను మీకు వివరించబోతున్నాను. నీ నా సందొడబాటు మాట వినుమా, నీ చేత జీతంబు నేన్ కానింపట్టగా, సంతతంబు మది వేట్కన్ కొల్తు అంతఃసపత్నానీకంబునా కొప్పగింపకుము. నన్నా పాటియే చాలున్ తేజీనొల్లం కరినొల్ల వల్ల సిరులన్ శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, నీవు నేను మనమిద్దరము ఒక ఒడంబడికను చేసుకొందాము. నా మాటను వినుము. ఇక నేను నీ నుంచి అతి తక్కువ జీతమును అయినను తీసుకొనను. కానీ నిరంతరము నా హృదయమునందు నిన్ను మిక్కిలి సంతోషంతో అత్యంత భక్తి ప్రపత్తులతో సేవ చేసుకొనేదను. కానీ నీవు నన్ను అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యముల బారిన పడకుండా, వాటికప్పగించకుండా నన్ను రక్షించుము. నాకు అంత మాత్రమే చాలును గాని నాకు అంతకన్నా మించి నేను గుర్రములను గాని ఏనుగులను గాని అసలు కోరను. ఐశ్వర్యములను గాని ఎంత మాత్రముయును అంగీకరించను స్వామి అని భావము. నీతో యుద్ధము చేయనోపన్ కవితా నిర్మాణ శక్తిన్ నిన్ను ప్రీతుం చేయగలేను. నీ కొరకు తండ్రిం చంపగాంచాలా, నా చేతన్ రోకట నిన్ను మొత్త వెరతున్ చీకాకునా భక్తి ఏ రీతి నాకిక నిన్ను చూడన్ కలుగున్. శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, నీతో యుద్ధము చేయడానికి అశక్తుడను. నీపై మనోహరమైన సుందర కవిత్వాలను అల్లి నిన్ను ప్రసన్నునిగా చేసుకొనను లేను. నీ కొరకై తండ్రిని చంపుకొనను జాలను. నా చేతిలోని రోకలితో నిన్ను కొట్టడానికి భయము చెందుదును. నీ పట్ల నాకు గల భక్తియే నన్ను చీకాకు పెట్టుచున్నది. ఇక ఏ విధముగా నేను నిన్ను చూడగలుగుదును స్వామి అని భావము. నిప్పై పాతక తూల శైలమడచున్ నీ నామమున్మానవుల్ దాపుం దవ్వుల విన్నా అంతక భుజాదర్పోదత క్లేశవుల్ తప్పుం దారును ముక్తులౌదురని శాస్త్రంబుల్ మహాపండితుల్ చెప్పంగాంతమకింక శంకవలెనా. శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, ధరణి ఎందలి మానవ సమూహాలు సమీపమున కాని దూరము నుంచి గాని నీ నామమును వినినంతనే పాపములు అనునట్టి ప్రతి కొండను అగ్ని కణముల వలె సమూలముగా నాశనము చేయును.
ఆ యముడి భుజముల యొక్క శక్తిచే కలిగినట్టి గర్వము వలన ఉద్భవించిన బాధలన్నీయును తొలగించబడును. వారు కూడా తప్పక ముక్తిని పొందెదరు. అన్ని శాస్త్రములుయును మహాపండితోత్తములను చెబుతుండగా ఈ మానవ సమూహాలకు ఇక ఏ విధమైన సందేహము ఉండదు కదా అని భావము. తరగల్పి పల్ల పత్రముల్ మెరుగుటద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతములెండమావులతతుల్ కద్యోత కీట ప్రబల్ సురవీధి లిఖితాక్షరంబు లసుబుల్ జ్యోత్స్నాపయ పిండముల్ సిరులుందేలమదాందులౌదురు జనుల్ శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, ప్రాణములుయును ఎగసిపడుతున్న నీటి కెరటములుయును రావి పత్రములు మెరిసెడి అద్దములు గాలిలోని దీపములు ఏనుగు చెవుల యొక్క కొనలు ఎండమావులు మినుగురు పురుగుల యొక్క మెరుపులతోడి కాంతులు అనంతాకాశంలో వ్రాయబడిన అక్షరములు వెన్నెల యొక్క పాలముద్దల వలె అశాశ్వతములైనవి. కానీ మానవులైన వారు తమకు కలిగిన సంపదల వలన కన్ను మిన్ను గానక ప్రవర్తించుట ఎంతటి ఆశ్చర్యమో కదా అని భావము. 14 మహాయుగంబులక భూపాలుండు చెల్లించనయుదయాస్తాచల సంధి ఆజ్ఞ ఒకడాయుష్మంతుడై వీర్యభ్యుదయం బెవ్వరు చెప్పగా వినరో అల్పుల్ మత్తులై ఏల చచెదరో రాజుల మంచు అకటకటా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, సువిశాలమైన సామ్రాజ్యమును పరిపాలించిన ఒక రాజు 14 మహాయుగముల పాటు రాజ్యమును పరిపాలించెను. మరొక రాజు చిరకాలము జీవించి ఉదయాస్తమయ పర్వతముల అనగా తూర్పు పడమటి కొండల మధ్య గల ప్రదేశమును తన ఆజ్ఞను చెల్లునట్లుగా అనేక సంవత్సరములు పరిపాలనము సాగించెను. ఇట్టి రాజుల యొక్క గొప్పతనమును ఎవరైనా చెబుతుండగా వినియున్నారు కదా. విని కూడా ఈ అల్పబుద్ధిని కలిగినట్టి రాజులు మదోన్మత్తులై మిడిసిపడుతూ అయ్యయ్యో ఎలా మరణిస్తున్నారో కదా అని భావము. రాజన్నంతనే పోవున కృపయో ధర్మం బాబిజాత్యంబు విద్యాజాత క్షమా సత్యభాసనము విద్వన్మిత్ర సంరక్షయున్ సౌజన్యంబు కృతం బెరుంగుటయు విశ్వాసంబు కాకున్నా దుర్బీజ శ్రేష్ఠులుగా కతంబున్ కలదే శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, రాజు అని అనిపించుకున్నంతనే దయయును ధర్మమును తన వంశ ప్రఖ్యాతిని గురించి కానీ విద్య వలన కలిగినటువంటి సహనమును సత్యమును పలుకుటయును విద్వాంసులైన పండితులను మిత్రులను రక్షించునట్టి స్వభావమును
మంచితనమును కలిగియుండుటయును ఇతరులు చేసిన మంచిని గుర్తించుకొనుటయును అట్టి వారి పట్ల కృతజ్ఞతాభావంతో మెలగుటయును ఇట్టి సుగుణములతో కూడిన మంచివైనట్టి లక్షణములు నశించవలసిందేనా? లేనట్లయిన రాజులు మిక్కిలి నీచ స్వభావమును కలిగి ప్రవర్తించుటకు కారణమేమైనా ఉన్నదా అని భావము. మును నీచే అపవర్గ రాజ పదవీ మూర్తాభిషేకంబు కాంచిన పుణ్యాత్ములు నేను ఒక్కసరివో చింతించి చూడంగా ఎట్లనినం కీట పనీంద్రపోత మదవేదండోగ్రహింస విచారిణి కాగా నిన్ను కానంకాక మదిలో శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, పరికించి చూడగా పూర్వము నీచే మోక్ష సామ్రాజ్యము అను పట్టాభిషేకమును పొందినట్టి పుణ్యాత్ములలో నేను కూడా సరిసమానుడనే. ఏలననగా సాలెపురుగు, బలిష్టమైన సర్పమును, మదగజమును కిరాతుడైనట్టి తిన్నడు మున్నగు వారు ప్రభువైన నిన్ను తమ హృదయమునందేగాక ప్రత్యక్షముగానే చూచారు. కానీ నేను వారిలాగా మిమ్ములను ప్రత్యక్షముగా దర్శించలేక హృదయమునందు మాత్రమే నిలిపి చూశాను అని భావము. పవమానాశన భూషణ ప్రకరముల్ భద్రేబ చర్మంబు ఆటవికత్వంబు ప్రియంబులై భుజగ సుండాలాటవీ చారులం భవదుఃఖంబులన్ పాపుటొప్పు జలదింపాలించి కైవల్యమిచ్చి వినోదించుటకేమి కారణమయా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, గాలినే ఆహారముగా స్వీకరించునట్టి పాములు నీకు ఆభరణములు కాగా, ఏనుగు చర్మముయును అడవులలో తిరుగునట్టి కిరాతుని యొక్క స్వభావమును నీకు ప్రియములగుట వలననే ఏనుగునకు కిరాతుడైన తిన్ననికి మోక్షమున వసంగుట ఒప్పిదమయ్యున్నది. కానీ సాలెపురుగును ఆదరించి ముక్తిని వసంగి వినోదించుటకు ఏమి కారణము కలదయ్యా అని భావము. చనువారింకని ఏడ్చువారు జముడా సత్యంబుగా ఒత్తుమే మనుమానంబిక లేదు నమ్ముమని తారావేల ఆరేవునన్ మునుగం పోవుచు బాస చేయుట సుమీ ముమ్మాటికిం చూడగాన్ చన్నటుల్ కానరు దీని భావమిదివో శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, మరణించినట్టి వారిని చూసి ఏడుస్తూ బాధపడుతూ మిక్కిలి వేదన చెందెడి వారు
ఓ యమధర్మరాజా, మేము కూడా తప్పక మరణించదము, ఇందులో ఎలాంటి అనుమానమును లేదు, నమ్ముము అని శవదహన కార్యమునందున స్నానమును చేయబోతూ రేవులో ఒక ప్రమాణమును చేయుదురు. కానీ అవివేకులు దానిని కనుగొనలేరు. కానీ నిశ్చయముగా దీని భావము ఇదియే: భవదుఃఖంబులు రాజకీటములనే ప్రార్థించినం బాయునే, భవదంగ్రిస్తుతి చేతంకాక విలసద్బాలక్షుదాక్లేశ దుష్ట విదుల్మానునే, చూడమేకమెడ చండం తల్లి కారుణ్య దృష్టి విశేషంబున నిచ్చు చండంబలనో, శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, జనన మరణము యొక్క దుఃఖములు నీ పవిత్రమైన పాదములు స్తుతించి సేవించడం చేత పోవునే కాని రాజులనే పురుగులను ప్రార్థించడం చేత పోవునా? దినదినము ఎదుగుతున్నట్టి శిశువు యొక్క ఆకలి వలన కలిగేది బాధ తల్లికి తన సంతానముపై దయార్థ హృదయముతో కూడిన అనురాగముతో చనుపాల వలన తీరును కాని మేక యొక్క మెడ క్రింద కలిగినట్టి చన్నుల వలన తీరదు కదా అని భావము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు.